దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో పెద్దవాడు ఉండగా చిన్నవాణ్ణి దేవుడు ఎన్నుకొనుట అనే అంశమును మనము ధ్యానం చేసుకుందాము. మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో అందరూ చాలా మంది పెద్ద కుమారుణ్ణి సేవకు సమర్పిస్తూ అంటారు. పెద్ద కుమారుడే సేవకు యోగ్యుడు, అర్హుడు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు పెద్దవాడు ఉండగానే చిన్నవారిని ఎన్నుకొని ఏ విధంగా వాడుకున్నాడో మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం కొన్ని విషయాలు ధ్యానము చేసుకుందాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే 4వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్య అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడని నువ్వు ఎరుగుదు. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాట అందించవలెను. నీ నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉందును. మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించెదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవుడవుగా ఉండు అంటున్నా. ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మోషే మీద కొప్పడి నీ అన్న అయిన అహరోను లేడా అంటున్నాడు. మరి అహరోను పెద్దవాడు కదా, అహరోన్ని ఎన్నుకోవచ్చు కదా. దేవుని యొక్క ప్రణాళిక చూడండి ఎలా ఉన్నదో. ఆ పెద్దవాడిని విడిచిపెట్టి చిన్నవాడిని ఎన్నుకొని ఈ పెద్దవాడు అతనికి బదులుగా జనులతో మాట్లాడతాడట. అంటే ఈ పెద్దవాడు అంటే అహరోను మోషకు నోరుగా ఉంటాడట. మోషేమో మరి అహరోనుకు దేవుడుగా ఉంటాడట. దేవుని ప్రణాళికలో మనము అనుకున్నది మరి ఉన్నట్టుగా ఉండవు. దేవుని యొక్క ప్రణాళిక వేరే ఉంటది. చూడండి, అన్న ఉండంగా దేవుడు తమ్మును ఎలా వాడుకున్నంటే బహుబలంగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక మరి తమ్ముడుగా ఉంటున్న మోషేలో తగ్గింపు జీవితం, విధేయత జీవితము అది దేవుడు బాగా గమనించిండు. బాగా ఓర్చుకునే తత్వము, బాగా మరి సహించే తత్వం ఉన్నది. ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలు ఒక రోజు దూడం చేస్తున్న సమయంలో అక్కడ అహరోను ఉన్నాడు, కానీ వాళ్ళు ఎదిరించలేకపోయాడు, వారితో మాట్లాడలేకపోయాడు. కనుక దేవుడు తనకు ఇష్టానుసారంగా ఉన్న వారిని ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడ మనము ఇంకో మాటలు గమనించినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనంలో ఆదాము తన భార్యన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కనికని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అంటున్నది. ఇక్కడ కయీను జన్మించిండు. ఆ కయీను ఎలా జన్మించిండు అనేది ఆదాము భార్య హవ్వ చెప్తున్నది. ఏమని? యెహోవా దయ వలన. అంటే ఒక కొడుకు పుట్టడం అనేది దేవుని దయ ఉంటేనే కలుగుతుంది. ఇక్కడ దేవుని దయ వలన పుట్టిన కొడుకు మరి ఎలా జీవించిండు అనేది మనకు బాగా తెలుసు. ఇక్కడ కయీను తర్వాత హేబెలు జన్మించిండు. హేబెలు ఏం చేస్తున్నాడు? ఆ కొవ్విన వాటిలో కొన్ని తెచ్చి దేవునికి అర్పణంగా అర్పించిండు. మరి కయీను ఏం చేస్తున్నాడు? పొలములో పంట కొంత యెహోవాకు అర్పణంగా తెచ్చి ఇచ్చిండు. అయితే ఇక్కడ దేవుడు కయీను అర్పణ లక్ష్య పెట్టలేదు, హేబెలు అర్పణ లక్ష్య పెట్టిండు. అయితే ఇక్కడ మనము చాలాసార్లు చెప్పుకున్న ఆ మాటే, ఇది కొత్త మాట ఏమి కాదు. కనుక మరి దేవుడు హేబెలు యొక్క అర్పణను ఎందుకు లక్ష్య పెట్టలేదు? కయీను యొక్క అర్పణ ఎందుకు లక్ష్య పెట్టలేదు? హేబెలు యొక్క లక్ష్యను దేవుడు ఎందుకు లక్ష్య పెట్టిండు అనేది మరి మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. అంటే పాపాల కొరకు రక్తము చిందించబడుతుంది అనే ఆ సంగతిని అప్పుడే గమనించి హేబెలు దేవునికి బలి అర్పించినప్పుడు రక్తము చిందించడానికి సిద్ధమైన దేవుడు అది అంగీకరించినట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలం. అంటే
ఈయన దూరదృష్టి కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. తగ్గించుకుంటున్నాడు. సమర్పణ కలిగి జీవిస్తున్నాడు. దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసుకోగలుగుతున్నాడు. కానీ ఈ యొక్క అన్న అనేటాయన మాత్రము ఆయన కూడా భక్తిపరుడే, క్రైస్తవుడే, దేవునికిచ్చే మనసున్నది. కానీ దేవుని యొక్క రాకడ, దేవుని యొక్క మరి రక్త బలి అనేది అంగీకరించని వ్యక్తిగా కనబడుతుంది మనకు దీన్ని బట్టి. ఇక మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం మనం చదివినట్లయితే 17వ అధ్యాయము ఇక్కడ 13 చూద్దాం మనం ఒకసారి. యెషయా యొక్క ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంట పోయి ఉంటది. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేర్లు ఎవరగా జ్యేష్ఠుడగు ఎలియాబు, రెండవవాడు అభినాదాబు, మూడవవాడు షమ్మా. అంటే దావీదుకు ముగ్గురు అన్నలు ఉన్నట్టు మనం వాక్యాన్ని చూడగలం. అయితే ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరి ఎలియాబు దేనికైనా మరి అర్హుడు మనం అనుకున్న ప్రకారం చూసినట్లయితే, జ్యేష్ఠుడు పెద్ద కుమారుడే దేనికైనా యోగ్యుడు మన ప్రకారం చూస్తే. కానీ ఇక్కడ దేవుడు మరి దావీదును ఎన్నుకున్నట్టు చూస్తున్నాం. ఎందుకు అంటే దావీదు ఆయనకు గొర్రెల కాపరి అయినా, అంటే ఏ ప్రకారంగా అయితే గొర్రెలను మరి కాపాడుతున్నాడో మరి దేవుడు అప్పగించిన ప్రజలను కూడా ఆయన కాపాడగలడు అని నమ్మకము దేవునికి కలిగింది. దేవునికి స్తోత్రాలు. దావీదులో కూడా దేవునికి విధేయత చూపే గుణం ఉన్నది, దేవునికి లోబడే తత్వం ఉన్నది. దేవుడు చూసిండు. దేవునికి స్తోత్రాలు. మానవులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు మరి హృదయాన్ని గమనించే దేవుడుగా ఉన్నట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలం. కనుక పెద్దవారిని ఉండగానే దేవుడు చిన్నవారిని ఎన్నుకున్నాడు. ఎందుకంటే దావీదులో దేవునికి లోబడే తత్వం ఉన్నది. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేసే ఆ గుణము కూడా ఉన్నది. కనుక దేవుని కొరకు రేషంగా నిలబడే గుణము కూడా ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక మాట మాట్లాడుతున్నాడు దావీదు. సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగి. అంటే సున్నతి లేని ఫిలిష్తీయుడు ఆడు ఎంతటి వాడు, వాడిని చంపి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎలియాబు వీళ్ళందరూ కూడా మరి సౌలుతోటి యుద్ధానికి వెళ్ళారు కానీ ఈ రేషంగా ఒక్కరు కూడా మాటలు మాట్లాడతలేరు. అంత రేషం అనేది మరి దావీదులో ఉన్నది దేవుడు గమనించిండు. మరి ఒక రాజుగా ఉండాలంటే రోషం ఉండాలి, మరి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొనే వ్యక్తిగా ఉండాలని దేవుడు గమనించాడు. కనుక సింహమును ఎలుగుబంటిని ఎదుర్కొన్నాడు కనుక ఈ ఎలియాబు ఎవరిని ఎదుర్కోలేదు, రేషంగా లేడు. దేవునికి స్తోత్రం. అంటే పెద్దవారి కన్నా చిన్నవారికి ఎందుకు ప్రియారిటీ అంటే అక్కడ కయ్యను కూడా యెహోవా వల్ల పుట్టిండు కానీ ఆ యొక్క హేబేలు లాగా దేవుని యొక్క రాకడకు సంబంధించిన సూచన ఆయన చేయలేదు. దేవునికి స్తోత్రాలు. కనుక ఇక్కడ చూసినట్లయితే మరి ఆది కాండములో కూడా మనము దేవుని యొక్క పరిశుద్ధ ఆ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి కయ్యన్ హేబేలు విషయాన్ని మనం గమనించవచ్చు. మరి నిర్గమకాండంలో చూసినట్లయితే మరి మోషే దేవునికి విధేయుడుగా ఉన్నాడు, సమర్పించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అంత పెద్ద అన్న ఉండడం కూడా దేవుడు తమ్ముడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆది కాండము 25వ అధ్యాయము 27వ వచనం మనం గమనించినట్లయితే ఆది కాండము 25వ అధ్యాయము 27వ వచనం మనం చూద్దాం. చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడయందు నేర్పరై అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములో నివసించుచున్నాడు. ఇక్కడ కూడా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నేను ఏశావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని. అంటే ఈ యొక్క మరి ఏశావు బయటి స్నేహము లోకానికి సంబంధించిన వ్యక్తిగా మరి మన అరణ్యవాసిగా ఉండెను. అంటే ఎక్కువ లోక సంబంధంగా లోక పని విషయాల్లో ఉంటున్నాడు. కానీ యాకోబు మాత్రము సాధువై గుడారంలో ఉంటున్నాడు. అంటే దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తిగా ఉంటున్నాడు, దేవునికి లోబడే వ్యక్తిగా ఉంటున్నాడు. పాపం అనేది బయటి ప్రపంచం అనే మనల్ని అంటించుకునే వ్యక్తిగా ఉంటున్నాడు కనుక
దేవుడు మరి ఈ యొక్క యాకోబు కన్నా ఏశావుని ప్రేమించినట్టు మనము, పెద్దవాడు ఉండగా చిన్నవాడిని ప్రేమించినట్టు మనము, మరి ఈయన ఎంత గుడారంలో ఉండి సాధువుగా ఉండి దేవునికి దగ్గరైండో అంత ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక మరి అక్కడ అతని మీద నింద, అవమానం, యాకోబు అంటే మోసపు తన పేరు పోయి ఇశ్రాయేలుకు దేశముగా పేరుగా వచ్చింది. కనుక చిన్నవాళ్ళు అనేవాళ్ళు మామూలు కాదు. దేవునికి స్తోత్రాలు. అదే విధముగా మరి యోసేపు జీవితంలో చూసినట్లయితే కూడా, మరి యోసేపు కూడా మరి 11 మంది అన్నదమ్ములు ఉన్నప్పటికీ కూడా మరి వారు అతని ఎంతో భయంకరంగా హింసించారు. అయినప్పటికీ కూడా దేవుడు ఆయన లోబడ్డాడు, ప్రతిదాన్ని ఎదుర్కొన్నాడు. దేవుని కొరకు నీతిగా నమ్మకంగా ఉన్నాడు కనుక ఒకరోజు అతనే వాళ్ళను పరిపాలించే వ్యక్తిగా దేవుడు అతన్ని చేశాడు. దేవునికి స్తోత్రాలు. అదే విధముగా లూకాసు వార్త కూడా మనం గమనించినట్లయితే 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 13వ వచనములో ఇక్కడ ఒక మనుషుడికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తన ఆస్తిని పట్టుకొని దూరదేశం వెళ్ళి అక్కడ దుర్వ్యాపారం వల్ల ఆస్తినంతా పాడు చేశాడు. ఇక్కడ 13వ వచనంలో కొన్ని దినముల తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తం కూర్చుకొని దూరదేశంలోకి ప్రయాణమైపోయి అక్కడ తన ఆస్తిని పాడు చేసిండు. అంతా ఖర్చు చేసిండు. ఖర్చు చేసిన తర్వాత ఏమైంది? ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది, అంటే దేశములో కరువు అనేది వానికి మాత్రమే వచ్చింది, కానీ ఆ దేశంలో ఉన్న అందరూ మంచిగా ఉన్నారు. అందుకే వాడు మాత్రం ఇబ్బంది పడసాగుతున్నాడు. పందులకు మాత్రము అవి తినంత పొట్టు ఉన్నది, అంత సమృద్ధి ఉన్నది, కానీ వాడు చేసిన తప్పుకు వానికి మరి ఆ ప్రకారంగా పరిస్థితి కలిగింది. ఇక్కడ 18వ వచనం చూసినట్లయితే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, అంటే ఇతని మనసు కూడా ఎలా ఉందంటే తండ్రికి దగ్గరగా కోరుకుంటున్నట్టు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలం. అంటే తండ్రి సన్నిధి, యాకోబు దేవుని యొక్క సన్నిధి గుడారమును ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. యోసేపు కూడా దేవునికి నమ్మకంగా యథార్థంగా ఉన్నాడు. హేబేలు కూడా దేవుడు మరి రాబోతున్న క్రీస్తు సాదృశ్యమైన ఆ యొక్క పాపాలకు నిమిత్తమై రక్తమును బలిచ్చిండు. కనుక మరి మోషే దేవుడు పిలిచినప్పుడే లోబడ వ్యక్తిగా ఉన్నాడు. అంటే చిన్నవారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్న విధానము గమనించినట్లయితే, ఈ తండ్రి ఇతను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, అంటే పాపాలు ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు, సిద్ధపడుతున్నాడు చిన్న కుమారుడు. అయితే ఇక్కడ పెద్ద కుమారుడు చూసినట్లయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళకపోయాను. అంటే పెద్ద కుమారుడికి ఆ తండ్రితోటి ఉన్నాడు కానీ కోపం ఉండదు కనుక మరి ఆయన తండ్రి అడుగుతున్నాడు, లోపలి రా నాయన అంటే, నేను నీ ఆస్తిని వేషలతో తినివేసిన నీ కుమారుడు రాగా, అంటే ఆ కుమారుడు నిజంగా ఆస్తిని పాడు చేసాడు కానీ వేషలతో పాడు చేసినట్టు మనకు వాక్యం లేదు. కనుక ఈయన లేనిపోని మరి ఆ యొక్క మరి నిందను పుట్టిస్తున్నాడు. ఇంకా ఈయన కూడా లోకాశలు, శరీరాశలు కూడా ఉన్నాయి. కనుక మనము చూసినట్టయితే పెద్దగా ఉంటున్న వారిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క మైనస్లు మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ నిర్గమ కాండంలో చూసినట్లయితే మరి మోషే ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎదురు చేస్తున్నప్పుడు ఆయన ఆ యొక్క అహరోను మోషేలాగా గద్దించలేకపోయాడు. తర్వాత ఆది కాండంలో చూసినట్లయితే మరి కయీను కోపిష్టిగా ఉన్నాడు, దేవునితో వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తిగా ఉన్నాడు. సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే జ్యేష్ఠుడైన ఎలియాబు ఉన్నాడు, కానీ అతనికి ఒక రూషంగా మరి దేవునితో సంబంధం లేని వ్యక్తిగా ఉన్నాడు. కనుక మరి ఆది కాండము 25వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్కరి జీవితాన్ని మనం ఒక్కొక్క విధంగా మరి ఆ యొక్క మరి ఏశావు అయితే అంటే బాగా మరి అరణ్యవాసిగా తిరుగుబోతుగా ఉన్నట్టు చూస్తున్నాం, కానీ ఈయన మాత్రం దేవుని సన్నిధి ప్రేమించే వ్యక్తిగా మనము చూస్తున్నాం. కనుక ఇట్లా దేవుడి సన్నిధి, దేవునికి ఒప్పుకునే వ్యక్తులుగా మరి ఉన్నారు కనుక దేవుడు వారిని ఎన్నుకున్నట్టు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం. కనుక మరి చూసినట్లయితే మరి ఆ యొక్క మరి మోషే దేవుడు ఎంత ఎంత చెప్పినా కానీ మరి దేవునికి ఆయన తన జీవితమును సమర్పించుకున్నాడు. తర్వాత మరి ఇక్కడ హేబేలు చూసినట్లయితే దేవునికి మంచి ఇవ్వాలి అని దేవునికి ఇష్టమైనది ఇచ్చే వ్యక్తిగా మనం చూస్తున్నాం. మరి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ సమూయేలు గ్రంథంలో కూడా మరి దావీదు దేవునికి
దేవుని పైన ఆధారపడ్డ వ్యక్తిగా మరి ఆ యొక్క సౌలుతోటే ఎలియాబు ఉన్నాడు గాని రోషంగా లేని వ్యక్తిగా మనము చూస్తున్నాం. కనుక మరి తప్పిన కుమారుడైతే తండ్రికే విధేయుడుగా మరి తండ్రి దగ్గరికి వెళ్ళిన మనసు కలిగిన వ్యక్తిగా ఉన్నట్టు మనము చూస్తున్నాం. కనుక ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క తగ్గింపును దేవుడు చూసిండు. కనుక మరి పెద్దవాడుగా ఉండగానే చిన్నవాడిని దేవుడు ఎన్నుకున్నాడు. కనుక పరిచర్య అనేది సువార్త అనేది పెద్దవాళ్ళు చేయాలని ఏం లేదు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు చేయొచ్చు. చిన్నవాళ్ళు కూడా మనం ప్రేమించాలి, గౌరవించాలి. వారిని ప్రోత్సహించి ముందుకు నడిపించాలి. కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్.